హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, టుడే ఎగ్ కర్రీ వెరీ సింపుల్ వేలో చెప్తానండి మీకు. ఇగోండి, ఇవన్నీ ఏవేవి కావాలి అన్నీ కూడా నేను కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇది గార్లిక్ అండి, గార్లిక్కి తెల్లుల్లి అంటారు కదా, అవి కట్ చేసి ఉంచుకున్నానండి. ఇగో ఆనియన్స్ ఇలా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో కొంచెం గార్లిక్ కూడా వేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ వేయకండి, ఈ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది పీసెస్ వేస్తే. టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి. తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేయించాలండి. లో ఫ్లేమ్లో వేయించండి, లేకపోతే మాడిపోతుందండి. అందుకు బాగా వేయించిన తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత, కొంచెం బాగా బాయిల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉడికించి ఉన్నాయి కదండి, తొక్క తీసుకొని గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లు ఏమో దీంట్లో వేసేసుకుంటామండి. గుడ్లు వేసుకొని కొంచెం లిడ్ పెట్టేసి బాగా ఉడికించాలండి. ఒక 10-20 మినిట్స్ హ్యాపీగా ఉడికించవచ్చండి, పర్వాలేదు. ఇలాగా ఉడకాలి. ఉడికినప్పుడు ఇది ధనియాలు, జీలకర్ర, తెల్లుల్లి, గరం మసాలా దినుసులు అన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేసుకొని పొడి కొట్టుకున్నానండి కచ్చాపచ్చాగా. ఆ పొడి దీంట్లో వేసేస్తామండి. యాక్చువల్లీ ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ ఈ పొడి వల్లే వస్తుందండి. దాని తర్వాత కర్రీ రెడీ అయిపోయిన తర్వాత కోరియాండర్ లీవ్స్ ఇలా పైనుంచి కట్ చేసి వేసుకుంటే కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ యూ ట్రై ఇన్ ద హౌస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.